కారణం ఎవరో మీ కూతురి మనస్సాక్షిని అడగండి. నన్ను మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారకుణ్ణి చెయ్యాలని చూడకండి. ఏంటి ప్రేమిది, ఇదా నీ సమాధానం? నువ్వు తప్పు చెయ్యకుండానే ఎలా అంటారు? నేను తప్పు చేసినట్టు మీరు చూసారా? చూసేదేంట్రా? నిషాకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏముందో తనని కదమ్మా అడగాలి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీ వాలకం చూస్తుంటే నిన్ను నమ్మకూడదని అనిపిస్తోందిరా. నన్ను నేను నమ్ముతున్నానమ్మా. ఇంకొకరి నమ్మకాలతో నాకు సంబంధం లేదు. ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదు. సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. ఇదిగో ప్రేమ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడిస్తుంది మీరు, రెచ్చగొడుతుంది నువ్వు. ఎవరో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందిలే. ఏంటి తెలిసేది? నా కూతురు కోట్లకి వారసురాలు. నిన్ను అల్లుడుగా కోరుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని అవకాశంగా తీసుకుని నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేశావు. ఇప్పుడేమో కాదు అంటున్నావు. నా కూతురు కంటే గొప్పది నీకు దొరుకుతుందా? మీ కూతురు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. మీ కూతురు నన్ను కావాలని కోరుకుందేమో, అది నాకు అనవసరం. మీ కోట్లకి నేను ఆశపడలేదు. మా ఇంట్లో ఏమైనా ఆశపడ్డారేమో, అది నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది, నేను ఆశిస్తుంది నిజం, వాస్తవం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీ కూతురి ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. అదే వాస్తవం అన్నప్పుడు ఇంకొక మాట ఎలా చెప్తాను? ప్రేమ్, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా బిడ్డని పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నావేమో. అది నీ తరం కాదు. ఆ బిడ్డ నీ బిడ్డని ఒప్పుకునేలా చేస్తాను. ఈ ధోరణే వద్దంటున్నాను సార్. మీకంత మీ కూతురి జీవితాన్ని కాపాడాలన్న ఉద్దేశమే ఉంటే ఎవరితో ప్రెగ్నెంట్ అయిందో ముందు అది తెలుసుకోండి. ఏం కూసావరా? ప్రేమ్ బాబు, వదలండి సార్. ఏం చేస్తావరా? నువ్వు నోటికొచ్చిన కూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చర్మం ఒలిసేస్తా. రేయ్! ఏయ్! నువ్వు ఒలుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేయగలవురా? నువ్వేం చేయగలవో చూపించు. బాబు గారు, నా కాలు రేపు పట్టుకుంటావా? నీ ఎంతో చూస్తాన్రా. ముందు నీ కూతురు సంగతి చూడరా. ఎవడో తెలుసుకొని చూపించు. రేయ్! 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 ఏంట్రా? రేయ్! నీ రేయ్! ఎంత చూస్తారా? అయ్యో ఏమండి? రేయ్! ప్రేమ్, ఏమండి డాడీ? వదలండి. అయ్యో అయ్యో ప్రేమ్, నీకేనా చెప్పేది? ప్రేమ్, బాబు గారు, నా కాలు రేపు పట్టుకుంటావా? రేయ్! ఆగండి. ప్రేమ్, ఏంట్రా యావేశం? ఎవరి షర్టు పట్టుకున్నావో తెలుసా? ఎవరైతే ఏంటి అన్న? ముందు నా షర్ట్ పట్టుకుంది, రెచ్చిపోయింది ఈయన.
మినిస్టర్ అయితే ఏం చేసినా చెల్లుతుందా? నా దగ్గర కాదు. రేయ్, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే నువ్వేమైపోతావు కూడా నీకు తెలీదు. నీ నోరు హద్దులో పెట్టుకోకపోతే ఏం చేస్తానో నాకు తెలీదు. ఈ సంగతి తేల్చకుండా నేనుండనురా. రే, ముందు నీ అల్లుడెవరో తెలుసుకో. వాణ్ణి పోయి పట్టుకో, వాణ్ణి కొట్టుకో, చంపుకో. లేకపోతే నీ కూతురికిచ్చి పెళ్లి చేసుకో. అంతేగాని వ్యర్థ ప్రసంగాలు ఇక్కడ చేయకో. ప్రేమ్, మాట్లాడకుండా ఉంటావా ఉండవా? వాళ్ళు నా మీద నిందలేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండను నాన్న? నన్ను వాళ్ళు అల్లుణ్ణి చేసుకోవాలని చూస్తుంటే మౌనంగా ఎలా ఉండగలను? నా మాట మీదే నేను నిలబడతాను. రేయ్, ఇంతమంది ముందు నిన్ను నువ్వు అవమానించుకుంటున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదురా. ఏది కరెక్టో ఏది కాదో అసలు నీకు తెలీదమ్మా. ముందు అది మీరు తెలుసుకోండి. ఒక్కసారి నా వైపు కూడా ఆలోచించండి. ఎందుకు ఎన్నిసార్లు నాకు సంబంధం లేదు లేదు అంటున్నానో అర్థం అవుతుంది. చెల్లెమ్మ, ఇక నేను ఏం చేస్తానో మీ ఊహకు కూడా అందదు. నా కూతురు చచ్చేదాకా తీసుకువెళ్ళినా నీ కొడుకుని వదలను. నా బిడ్డకు వీడినిచ్చి ఎలాగ పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా ఆపాలో నాకు తెలుసు. ఏం చేయగలవరా? రే, నువ్వేం చేయగలవు? చూపిస్తాగా. అప్పుడు నేనేం చేస్తానో చూస్తావుగా. అంత పోటుగాడివా? నీ అంత కేటుగాడినైతే కాదు. ఏం కూసావరా? రేయ్, ఆగండి. నిన్ను ఏంట్రా? ఎవరు? రారా, రా, ఎవరు రా, చూస్తా? రా, కొట్టుకుందాంరా, రా. రండి డాడీ. చంపేస్తా ఇవాళ. డాడీ, నిషా ఏయ్, తీసుకెళ్ళు. ఎవరు పోరా. చూస్తా? ప్రేమ్ బాబు, మా మాట వినండి బాబు. మరి రారా. రేయ్, రా. ప్రేమ్, ముందు వీడిని తీసుకెళ్ళండి. మీరు ఇలా రండి బాబు, రండి. శుభంగా సీమంతం జరుగుతుంది అంటే అల్లకల్లోలం అయిపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఏంటో.